ఆవిష్కరిస్తూ ఉన్నాం. తెలుగు బైబిల్లో ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. కొంతమందికి ఇంకా లేనట్టున్నాయి. తెలుగు బైబిల్ లేవా వారి? నేను హల్లెలూయా చెప్పమనలేదు. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి. బెంగాలీ బైబిల్ ఉన్నవాళ్ళు, మలయాళం బైబిల్ వాళ్ళకి అర్థం లేదు నేను చెప్పిన సర్లేండి. మరి ఇప్పుడు బైబిల్ ఆవిష్కరణకి నేను మీకు టైం పడుతుందా? నేను సిద్ధంగా ఉండమని చెప్పాను. నేను రానా? Incoming voice call from your host. ఇంకా అవ్వలేదండి, ఇంకా అవ్వలేదు. ప్యాకెట్ ఇవ్వాలి అంతే. ఇంకా అప్పుడే లోపల ఏమున్నాయి చూస్తున్నాం. ఇంకా బైబిల్ రాలేదు. నా దగ్గర ఒక ప్యాకెట్ ఉందండి, చాలా క్రాస్ కనబడుతుందా? ఇది ఏ భాషలో చేశారు, ఏం బైబిల్ అనేది మనం విందాం. మనకి ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి చెప్పండి? భారతదేశం నేను చాలాసార్లు చెప్పాను, ఎన్ని ఉన్నాయి? 1950 భాషలు మాట్లాడే జనాంగం భారతదేశంలో ఉన్నారు. మరి వారికి బైబిల్ గ్రంథం చాలా కొన్ని భాషల్లో ఉంది, ఇంకా కొన్ని భాషల్లోకి ఇంకా రాలేదు. మరి నా చేతిలో ఉన్న బైబిల్ ఏ భాష ఏంటనేది మరి నేను నా దగ్గర ఉన్న రాజుగారు, హలో ఏ భాషలో రాశారండి ఇది? రెల్లి భాష అండి. రెల్లి భాష మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో కలిసి చూసినట్లయితే ఇంచుమించు 15 లక్షల మంది ఉన్నారండి. 15 లక్షల మంది ఈ రెల్లి అనే భాషను మాట్లాడుతూ ఉన్నారు. రెల్లి ఉపకులాలకి 12 ఉపకులాలు ఉన్నాయండి. రెల్లిలో 12 ఉపకులాలు ఉన్నాయి. అడ్డి, గసి, గొడగలి, చండాల, పాకి, తోటి, మోటి, సపూర, సవర, గొడగలి, ఇలాగా 12 కులాలు ఉన్నాయి. ఈ 12 కులాల వాళ్ళు ఇదే భాష మాట్లాడతారు కానీ కొంచెం యాస్ మారుతుందండి. అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చాలామంది బైబిల్లో చదివినప్పటికీ కూడా ఇది చదవడానికి ఇబ్బంది ఉంటుందని కనుక మా భాషలో అంటే రెల్లి భాషలో మాట్లాడడం వల్ల ఈజీగా అనువదించడం వాళ్ళకి అర్థమవుతుంది కనుక ఆ భాషలో మాట్లాడితే అది బాగా దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో 2016లో ప్రారంభించామండి. 2016 నుంచి 2023 వరకు ట్రాన్స్లేట్ జరిగింది. ఈ యొక్క ముద్రణ మణిపాల్లో జరిగిందండి. ఇది 7.5 సంవత్సరాల టైం తీసుకున్నాము. ఎవరు అనువదించారు? ఇది నేను మణిపాల్లో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులతో విశాఖపట్నం హెడ్ బ్రాంచ్గా పనిచేస్తుందండి. అనువదించిన వాళ్ళలో భూపతి ఆగస్టిన్ రెల్ అండి, బంగారు వగేరాలు, అందులో నేను ఒక వైకారాజ్ అనేవాడిని. ఈ 7.5 సంవత్సరాలు కొత్త నిబంధన ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు ఎంతగానో చేశారు. అయితే ఇదంతా ఈ రోజు ఇలా చేయగలని కారణం ఏంటంటే ఒకే ఒక వ్యక్తి. ముందుగా దేవాది దేవునికి వందనాలు. రెండవదిగా మరి ఆపోస్తుల వైశ్యరతభూషణయ్య గారు, నా ఆత్మీయ తండ్రి గారు, మరియు మీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ చూసి నేను కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో మరి యొక్క బైబిల్ని ఇంతవరకు తీసుకురావడం ప్రజల మధ్యకి చాలా సంతోషంగా ఉంది. Okay, thank you. And I invite all American team members and please come forward. And YK Raju belongs to a Relli caste, and they also speak the same language, Relli. And there are
and 15 lakhs అంటే 1.5 million people they speak Reli language, and they do not have Bible before, and very first time, and he and some of his team members they translated Bible New Testament into their language, and now we are dedicating this New Testament Bible in a Reli language, and I request Reverend Ron and Brad and Janelle, and please come forward, and yeah, you also can join with them, and Stacy, Joyce, and Robert. Yeah, first you pray, and then we cut the ribbon. Okay. Let us pray. Raju. Heavenly Father, upon this man, we ask your blessing. Continue to pour out your grace upon him. Give him strength for every day. We pray as he gives this and presents this gifts in your name, that you will bring a blessing into his life, into his ministry, into his family, from this gifting. And we give you thanks. Your word is a light and a lamp unto our feet and a light unto our path. And we pray that these words will light the pathway of many, many, many other people. And that as this gospel goes forward, it will reap a great harvest of souls. And this we ask in the name of Jesus. Amen. Amen. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ బైబిల్ని డెడికేట్ చేస్తున్నాను. సొత్తపొరుతో పవిత్ర కోత నో నిబంధన. నాకు వచ్చిందా? ఇక్కడ రాసుంది, ద వర్డ్ ఫర్ ద వరల్డ్ అనే సంస్థ ద్వారా ఈ యొక్క రెల్లి భాషలో ఇది ముద్రించడం జరిగింది. చాలామంది ఈ భాష వారు చదువుతాను అని అన్నారు. మీ అందరికీ కూడా వైకే రాజు గారు కొన్ని నూతన నిబంధన పుస్తకాలను మీకు ఇస్తారు, అది తీసుకోండి. దాని ద్వారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని, దేవునితో పరిచయాన్ని ఇంకనూ మీరు పెంచుకోవాలి. దేవుడు వారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించునుగాక. మీరు ఎవరన్నా చదివే వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క గ్రంథం మీకు ఉపయోగపడుతుందంటే ఉచితంగానే అందరికీ ఇస్తానన్నారండి. అందరు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు వైకే రాజు గారిని కలవచ్చు. థ్యాంక్ యూ. యా, అండ్ he wants to give one Bible each of our team members, and you can keep in your library. We cannot read. Yeah, I also cannot read. Yeah. మీరు తీసేయండి అవి. ఎవరన్నా వచ్చి కొంచెం హెల్ప్ చేయండి. అది తీసేయండి.
హలో, ఈ వాలంటీర్స్ రండి, మీరు చాలా స్పీడ్గా ఉండాలి. మీరు ఖాళీ దొరికితే కూర్చుంటున్నారు. మరొకసారి మీ ముందుకు వచ్చానండి. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ దేవుని నామాన్ని మహింపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా దేవునికి గాక. ఎంత గొప్ప కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా ఆత్మీయ నాయకులు, మరి అపోస్తలులు శరతభూషణయ్య గారి తండ్రి గారి యొక్క మా తమ్ముడి గారు శ్రీజస్వామి గారి మీదుగా మరి ఇక్కడున్నటువంటి సిమిలర్గా ఉంది కనుక ఈ భాషని కూడా మన మధ్య ట్రైబ్స్ మధ్య నేను విడుదల చేయడం జరిగింది. ఇదంతా కూడా దేవుని యొక్క కృప. మరి ఇటువంటి దానిని చేసినందుకు మరి మన నాయకుల్ని సన్మానించుకోవడం ఉంది కదా, మరి నా ద్వారా సన్మానాన్ని స్వీకరించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవి కూడా కొంచెం క్లీన్ చేసేయండి.